మార్కు సువార్త 10వ అధ్యాయం 35, 36, 37 అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35, 36, 37 వచనములు. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును, నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. అదేవిధంగా 46వ వచనం నుండి 46 నుండి 52 మార్చిమ చదువుకుందాం. 46 వచనం నుండి 52 మార్చిమ చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయును భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలుడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. 51వ వచనం. యేసు, నేను నీకేం చేయగోరుచున్నానని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాను. ఆయనతో నిన్ను 52 అందరు కలిసి చదవండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోక తండ్రి, రాజుకుని ఎంతవరకు కాపాడుకుందాం, ఇచ్చిన గొప్ప రక్షణకి వందములు. గొప్ప శుద్ధనములో ప్రభా శేషమైన జనముగా మమ్మల్ని మీ సన్నిధి తీసుకొచ్చినందుకే వందములు. ప్రభా సంతోషంతో యథార్థంగా ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సాయం చేస్తుందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా నిచుండగా అటు అని ఒప్పుకుంటున్నాను. ప్రభా మీ నోట్లుగా వాడుకునండి, నోట్లో మీ మాటలు ఉంచండి. చూచేవారు ప్రభా మిమ్మల్ని చూచేలాగా సాయం చేయండి, మీ మహిమను కుమ్మరించండి. మార్గ మధ్యలో త్వరగా తీసుకురండి, క్షేమంగా తీసుకురండి. ఈ మందిరం చుట్టూ మీకు కంచె ఉంచండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. సమస్తాన్ని మీరే స్వాధీనం తీసుకోవాలని ప్రార్థిస్తూ, మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వందములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనము, మొదటి వచనం. మార్కు 10, 35వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా. అది చూడండి, ఇక్కడ దేవుని యేసుప్రభు యొక్క శిష్యుల్లో జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులు వీళ్ళిద్దరు దేవుని ఏమని అడుగుతున్నారు చూడండి. బోధకుడా, 36వ వచనం అందరు కలిసి 36వ వచనం. ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. 37 చదవండి. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును, నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. అది 46 వచనం అందరం కలిసి చదువుకుందాం. 46వ వచనం. వారు యెరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరుచుచుండగా, ఈ జెబెదయి కుమారులని యాకోబు, యోహాను మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు అన్నదమ్ములు. ఇంకా జెబెదయి కుమారులు, ఇంకా యేసుని వెంబడించిన వాళ్ళు. చూడండి, వారు చూడండి, ఆయన యొద్దకు వచ్చి, అంటే యేసుతో ఉన్నవాళ్ళు భూమితో తిరుగుతూ ఆయన వచ్చి ఏమని అడిగారు? నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును, నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని అడిగాను. అంటే యేసుతో ఉన్నవాళ్ళు, యేసుతో పాటు తిరిగిన వాళ్ళు ఏమని అడుగుతున్నారు? స్థానాన్ని అడుగుతున్నారు పరలోకంలో. అయితే ఇదే వచనంలో, ఇదే అధ్యాయంలో చూడండి, 46వ వచనం. వారు యెరికో పట్టణంలోకి వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడు భర్తిమైన వృద్ధ భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండాను. పైనేమో జెబెదయి కుమారులు ఉన్నారు, కింద ఎవరున్నారు? తీమయి కుమారుడు ఉన్నాడు. అంటే ఇక్కడేమో వీళ్ళు యేసుతో తిరిగిన వాళ్ళు శిష్యులు. కింద వచ్చిన ఆయన ఎవరు? గుడ్డివాడు. అంటే ఎవరో ఒకరు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితే ఉంటాడు, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అంతే, కానీ ఇంకేమీ చేయలేడు. అయితే మీరు చూడండి, యేసుతో తిరిగిన వాళ్ళు ఏమంటున్నారు? డైరెక్ట్ గా వారు గొప్ప స్థానాన్ని కోరుకుంటున్నారు, అవును కదా? అదే ఇక్కడ భిక్షకులను చూసినట్టయితే ఏమన్నారు చూడండి, 40 అందరం కలిసి చదువుకుందాం. 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడిని విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేయమని మొదలు పెట్టాను. చాలు, చూడండి, దావీదు కుమారుడా యేసు. చూడండి, యేసుతో తిరిగిన వాళ్ళు దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నారు? బోధకుడా. అంటే దేవుణ్ణి మనం చాలా మంది చూస్తుంటాం. మన విశ్వాసంగా మనం ఏం చేస్తా ఉంటే దేవుని వద్దకు డైరెక్ట్గా ఎలా వచ్చేస్తా ఉంటే దేవుడు ఒక అన్ని ఇచ్చేవాడు అనుకుంటాం. అన్ని ఇస్తాడు,
కానీ ఎంతసేపు అడుగుతూ ఉంటాం. బోధకుడు నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి అని. కానీ ఇక్కడ భిక్షగాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్‌గా అడగలేదు. మొట్టమొదటి తను చేసిన పనేంటి? దావీదు కుమారుడా యేసు. అంటే తనకెవరు చెప్పుంటారు చెప్పండి? అంటే తను కూడా తెలుసుకున్నాడు. ఈయన ఎవరో అని. మనం కూడా ఆరాధనకొచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం గానీ, దేవుడు ఎవరని తెలుసుకున్నామా నిజంగా? మనం గ్రహించామా? అన్నది ముఖ్యం. గుడ్డివాడు తనేంటో గ్రహించాడు. ఏమని? నేను గుడ్డివాడిని. నాకెవరొకరు సహాయం చేస్తే గాని నేను బతకలేను. అవును కదా! వీళ్ళు చూడండి శిష్యులు యేసుప్రభుకి తెలియని వాళ్ళయ్యుండి ఏమడుగుతున్నారు డైరెక్ట్‌గా? పరలోకంలో స్థానాలు అడుగుతున్నారు వాళ్ళు. చూడండి యేసుప్రభుని దావత్ప్రభుని సంబోధించలేదు. పాపుల లక్షణం సంబోధించలా. డైరెక్ట్‌గా ఏమంటున్నారు? బోధకుడా. అంటే వీళ్ళ యొక్క స్థానం ఎక్కడ అయిపోయింది? బోధకుడా. అంటే బోధించేవాడు. అంతే. మనం కూడా షాప్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్లి కొనుక్కుంటాం. అంతేగాని రోజు షాప్‌కెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు నాకెందుకులే సామాన్లని చెప్పి ఆ షాప్‌లో అమ్మే దగ్గరికెళ్ళి ఈరోజు నేను కొనుక్కుంటున్నానుగా ఈరోజు నాకొద్దు నీకేం కావాలో నువ్వు చెప్పని అడుగుతాం మనం? చెప్పండి. ఆ! ఆ షాప్ యజమాని అడుగుతామా? అడగం. మన మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుని దగ్గరికి వస్తాం గానీ ఏం చేస్తుంటాం? దేవుడు ఒక షాప్‌లో ఉన్న యజమానిలాగా అన్నీ అడుగుతూనే ఉంటాం. రోజు తప్పించి రోజు ప్రభా చదువులో సాయం చేయి, ప్రభా పెళ్ళిళ్ళు చేయి, ప్రభా ఉద్యోగాలు అని మన జీవితం అంతా పెళ్లి తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇంక మన జీవితం అంతా అడుగుతూనే ఉంటాం. కానీ నిజమైన ఆరాధికులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే అడగడం కాకుండా దేవుడు ఎవరని గ్రహిస్తారు. చూడండి ఇక్కడ భిక్షగాడు అదే చేశాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా ప్రభువా నాకు కళ్ళు బాగు చేయని చెప్పలా. ఏం చెప్పాడు? దావీదు కుమారుడా యేసు. అంటే యేసుప్రభు ఎవరో తెలుసు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. ఆయన ఏమై అయిపోతున్నాడో కూడా తెలుసు. అందుకనే దేవుడిని మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? తెలియకుండానే ఆరాధన చేశాడు. దావీదు కుమారుడా యేసు. మన ఆరాధన కూడా ఏదో దేవుడిని ఏదో ఆహ్, నామపర్ నామకార్థంగా వచ్చి ఆరాధన చేయకుండా అసలు మొట్టమొదటిగా ఆయన ఎవరై ఉన్నాడో గ్రహిస్తేనే ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. అంతేకాదు దేవుడు గ్రహించడమే కాకుండా మన ఆరాధన గ్రహించాలి. అప్పుడు మనం కూడా ఈ ఏమై కుమారుడు ఈయనలాగే గుడ్డివాళ్ళం మనం. ఎట్లా? మన ఆత్మీయ కన్నులు మూయబడ్డాయి. అయితే దేవుడు మన కళ్ళు తెరిచిన తర్వాత మనం ఏమయ్యాం? రక్షణ పొందాము. బాప్తిస్మం తీసుకున్నాం. దేవుని మందిరానికొచ్చాం. ఆయన్ని ఆరాధిస్తున్నాం. అదే కొంతమంది ఉంటాం. ఎట్లాగా? జబదయి కుమారుల యేసుతో పాటు తిరుగుతూ ఉంటాం గానీ, మన మనోనేత్రములు వెలిగింపబడవు. అందుకే దేవుడిని ప్రభువా నాకు ఆ స్థానం, ఈ స్థానం అని మనం హెచ్చించుకుంటాం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గుడ్డివాని వలె తగ్గించుకుంటారో, వాడి యొక్క స్థానాన్ని గ్రహించి కేవలం దేవుడిని మాత్రమే అడుగుతారో, అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. చూడండి. ఇక్కడ జబదయి కుమారులు దేవుడిని అడిగారు. గుడ్డివాడు కూడా దేవుడిని అడిగాడు. చూడండి. ఆయన చెప్పిన సమాధానం చూడండి. 36వ వచనం. అందరం కలిసి 36వ వచనం. ఆయన నేను మీకేమి చేయగొర్చున్నారనని వారిని అడిగాను. అదేవిధంగా 51వ వచనం చూడండి. 51వ వచనం. యేసు నేను నీకేమి చేయగొర్చున్నానని వాడిని అడిగారు. చాలు. చూడండి. 2 సందర్భాల్లో ఇక్కడ జబదయి కుమారులు అడిగారు. సీమయి కుమారుడు అడిగాడు. 2 సార్లు ప్రభు చెప్పిన సమాధానం ఏంటి? నేను మీకేమి చేయగొర్చున్నాను. అంటే ప్రభువుకి తెలీదా వాళ్ళు ఏమడుగుతారని? తెలుసు. ఇదే విధంగా దేవుడు కూడా మన అనుదిన జీవితంలో మనం ఏమైనా అడిగినప్పుడు మనం దేవుడిని ఆశించినప్పుడు ఆయన అడుగుతాడు నీకేం కావాలి? ఏం కావాలని. మనం ఏం చేస్తాం? మనం గ్రహించకుండా అడుగుతూ ఉంటాం. అయితే నిజమైన ఆరాధకులు ఏం చేస్తారంటే ప్రభువా నీకేం కావాలి? నేనేం చేయమంటావు? అన్నది మనం ఆలోచించాలి. అది నిజమైన ఆరాధకులు చేసే ఆరాధన. అటువంటి ఆరాధన దేవుడు అడుగుతాడు. చూడండి మనం మార్క్స్ వార్తలో చూస్తూ ఉంటాం కదా! ఈ యొక్క గుడ్డివాడి గురించి మత్తయి రాసాడు, మార్కు రాసారు, లూకా రాసారు. అయితే మార్కులో ఒకటే తీమయి కుమారుడు బర్తిమయి అనే పేరు రాసాడు మార్కు. మిగతా మిగతా 2 సువార్తకుల్లో ఏంటంటే గుడ్డివాడని రాసారు గానీ, మార్కు ఒక్కడే ఈ యొక్క అంశాన్ని హైలైట్ చేశాడు. ఎందుకు? ఇందులో ఎంతో మర్మం ఉంది. చూడండి మరొకసారి 35వ వచనం. 35వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయనకు వచ్చి చాలు. అదే విధంగా 46వ వచనము. 46 అందరం కలిసి చదువుకుందాం గట్టిగా. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ, బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా, తీమయి కుమారుడగు బర్తిమయును
భిక్షకుడు అది చాలు చూడండి. అదేవిధంగా 47 వచనము దావీదు కుమారుడా యేసు. చూడండి ఇక్కడ 3 ప్రస్థానాల్లో వారి గురించి రాయబడింది. మొట్టమొదటిగా యాకోబు, యోహాను చూడండి. వారికి ఇచ్చిన బిరుదేంటి? జెబెదయి కుమారులు. 46 వచనంలో తీమయి కుమారుడు. అవును కదా! సారీ క్షమించండి. తీమయి కుమారుడు బర్తిమయి. 47 వచనంలో దావీదు కుమారుడు. చూడండి జెబెదయి కుమారులకు వచ్చిన ఘనత ఎవరిని బట్టి వచ్చింది? వాళ్ళ నాన్నగారిని బట్టి. చూడండి కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద అయ్యే వరకు మనల్ని ఏమని పిలుస్తారు? అరే పలానా వాళ్ళ అబ్బాయి అంటారు. అవును కదా! అలాగే ఇక్కడ జెబెదయి కుమారులు యాకోబు, యోహానుకి ఎట్లా వచ్చింది ఘనత? జెబెదయిని బట్టి వచ్చింది. ఇప్పుడు జెబెదయి కుమారులకి పేర్లున్నాయి. ఏమని? యాకోబు పేరుంది, యోహాను పేరుంది. దావీదు కుమారుడికి పేరుంది. ఏం పేరు? యేసు అనుంది. కానీ చూడండి తీమయి కుమారుడు బర్తిమయి. అంటే బర్తిమయి అంటే అర్థం ఏంటంటే తీమయి కుమారుడు. అంటే మనకున్న పేరు ఘనత ఏంటి? కేవలం వాళ్ళ తండ్రి తీమయి మాత్రమే. మనకి ఇంకే ఘనత లేదు. తను యేసు ప్రభు శిష్యుడు కాదు. లేకపోతే అందరిలా సాధారణంగా యూదుడు కాదు. లేకపోతే భక్తిపరుడు కాదు. మనకున్న ఒకే ఒక్క గ్రహింపు ఏంటి? గుర్తింపు గుడ్డివాడు. చూడండి గుడ్డివాడు అనేది గుర్తింప చెప్పండి అసలు? కాదు. ఎవరో తెచ్చి కూర్చోబెడితేనే కూర్చుంటాడు. అది ఒకప్పుడు మన స్థితి కూడా లోకంలో ఉన్నప్పుడు సాతాను కింద ఉన్నాం మనం. ఆయన మన కళ్ళ గుడ్డితనం కలిగజేశాడు. మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏది చూడమంటే అది చూసేవాళ్ళం. ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవాళ్ళం. అయితే యేసుప్రభు వచ్చిన తర్వాత మన పరిస్థితి అట్లా ఉందా? కాదు. మన కళ్ళు తెరిచాడు. మనం ఏం చెప్తున్నాం ధైర్యంగా దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నాం. చూడండి 43 వచనం అందరం కలిసి చదువుకుందాం. 43 అందరం కలిసి చదువుకుందాం. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడను గొప్పవాడు ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయుచుండాలని గాని చెడు ఉండవలెను. అది చూడండి. సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపంలో మన కోసం వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఘనతను వదిలేశాడు. ఆయన యొక్క ప్రభావాన్ని వదిలేసి మానవ రూపంలో వచ్చాడు మొట్టమొదటిగా. రెండోది ఏం చేశాడు? దాసునిగా వచ్చాడు. చూడండి యేసుప్రభుతో ఉన్న శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రభు మాకు ఘనత ఇవ్వని అడుగుతున్నారు. మీకు కుడివైపున ఎడమవైపున పెట్టుకొని చెప్తున్నారు. అయితే దేవుడు ధైర్యంగా ఏం చెప్తున్నాడు? ఘనత కావాల్సిన ఏం చేయాలి? దాసుడై ఉండాలి. అంటే ఆయన రుజువుపరిచాడు దాసుడిగా అవుతేనే అని. అంటే ఆయన మన కోసం ఒక ధనవంతుడై ఉండి ఏం చేశాడు? దాసుడిగా లోకానికి వచ్చాడు. మన కోసం ఏం చేశాడు? రక్షణ దయచేశాడు. మనం మనోనేత్రం వెలిగించాడు. 48వ వచనం. మొట్టమొదటి 47 చదువుదాం. 47 ఈయన నజరుడైన యేసు అను వాడిని విని దావీదు కుమారుడు యేసు నన్ను కనుపమని కేకలు వేయగా పెట్టాను. ఇప్పుడు 48 చూడండి గట్టిగా సిస్టం చదవండి. ఊరుకుందుమని అనేకులు వానిని వధించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎక్కువగా కేకలు వేస్తాడు. చూడండి ఇప్పుడు ఒక మన గుడ్డివాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు రోడ్డు పక్కన కూర్చోబెడతారు ఎవరొకరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుగుతూ ఉంటాడు. అయ్యా అయ్యా అంటే దానాలు వేస్తారు. వాళ్ళ మీద అరవగలరా మనోడు? నాకు డబ్బులేని అంటాడా? అన్నాడు. ఏమని? బతిమాలతో ఉంటాడు. కేకలేస్తూ ఉంటాడు. అదే విధంగా చూడండి అయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడు? మీరు చూడండి స్పష్టంగా ఊరకుండమని అనేకులు. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు గుమిగూడి ఉన్నారు. చూడండి ఒక వ్యక్తి ఒక గుడ్డివాడు మూల కూర్చున్నాడు. ఇక్కడంతా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు అనుకోండి. వెనకాల ఎంతమంది కార్యకర్తలు ఉంటారు? మనం ఇక్కడి నుంచి అరిస్తే వినపడుతుందో చెప్పండి వాళ్ళకి? వినపడదు. కానీ గుడ్డివాడు చూడండి ఎంత గట్టిగా అరిచాడంటే అది యేసుప్రభుకి వినపడిందంట కేక. అంటే ఈ మధ్యలో ఉన్న జనసమూహము వీళ్ళందరినీ దాటుకున్న స్వరం యేసుప్రభుకి వినపడింది. అంటే ఆయన ఏం చేశాడు? ఎవరేమనుకున్నా అనుకోని గట్టిగా ఏం చేశాడు? కేక వేశాడు. రెండోది ఏం చేశాడు? దావీదు కుమారుడు యేసు అని. అంటే యూదులో మనం గమనించినట్లయితే యెరికో పట్టణంలో ఈ శాస్త్ర పరిచయలు ఎప్పుడు యేసుప్రభుని వెంబడిస్తూ ఉండేవాళ్ళు కదా! ఎక్కడ దొరుకుతాడని. ఎవరైనా యేసుప్రభుని అంగీకరిస్తే ఏమవుద్ది? వాళ్ళని వెలివేయటం లేకపోతే వాళ్ళని శిక్షణ చేస్తారు. చూడండి ఇప్పుడు గుడ్డివాడికి ఏమైనా కళ్ళున్నాయా? కళ్ళు లేవు. ఎక్కడైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా? వెళ్ళలేడు. జనాలు ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళకి కోపం తెప్పించకూడదు. ఎందుకు రోజు వీళ్ళగా భోజనం పెట్టేది? అయినా సరే ఏం చేశాడు? వీళ్ళు నన్ను ఏమనుకున్నా అనుకోని డైరెక్ట్‌గా కేక వేసాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు అని. అంటే ఇంతమంది జనాలున్నా సరే వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి భయపడకుండా యేసు కేక వినబడేలాగా ఏం చేశాడు? కేక వేశాడు. మనం కూడా మన జీవితంలో రక్షణ పొందకముందు మనం అనేక సార్లు కేకలు వేసుంటాం. అయితే అది సాతానుకి వేసుంటాం, అపవాదికి వేసుంటాం.
లోక సంబంధమైన వాటి కోసం కేకలు వేశాం. అయితే యేసుప్రభు వారు ఎప్పుడైతే వచ్చారో మన కేక ఎవరికి వినపడుతుంది? కేవలం యేసుప్రభు వారికి మనం మొరపెడుతున్నాం. ఆయన మాత్రమే ఆరాధిస్తున్నాం. చూడండి 49 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొను ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు మీద ఎంపీ గారు వెళ్తున్నారు. మనం ఇక్కడ నుంచి కేకేసాం మొత్తానికి డైరెక్ట్‌గా ఎమ్మెల్యే గారితో ఎంపీతో డైరెక్ట్‌గా మాట్లాడగలం మనం? మాట్లాడలేం. ఏం చేయాలి? ఆయన కింద కార్యకర్తలను పిలిచి ఇది చెప్పి ఎమ్మెల్యే గారికి అంటాం. అవునా కదా? రికమెండేషన్ అడుగుతాం. అది నా గురించి చెప్పు అని. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, డైరెక్ట్‌గా యేసుప్రభు వారు కేకేసినప్పుడు ఎవరు ప్రత్యుత్తరం ఇచ్చారు? యేసుప్రభువే కేకేసాడు. అంతేగాని శిష్యులతో మీరు వెళ్లి వాడిని తీసుకురండి అని సైగ చేయలే. అరవలా. డైరెక్ట్‌గా ఆజ్ఞాపించాడు రమ్మని. చూడండి. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువని చెప్పగా వారు గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయనని పిలుచున్నాడు. చూడండి. ఇప్పుడు ఈయన స్థానం ఏమైంది? గుడ్డివాడు ఇక్కడ నుంచున్న వాడు ఎక్కడికెళ్తున్నాడు? డైరెక్ట్‌గా యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. అది చూడండి. ఇంకొకటి 50 వచనం చూడండి. అంతట వాడు బుట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చెను. చూడండి. ఇందులో స్పష్టంగా చూడండి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసుప్రభు మన కోసం వచ్చినప్పుడు, ఆయన మన పాపాలు క్షమించినప్పుడు, మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన రక్షణ పొందాం. ఆయన ఇచ్చిన రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం. అయితే మనలో కొంత పాపం అనేది ఉంటుంది కొద్దిగా. మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ వీడు ఏం చేశాడు? అసలు ఈ గుడ్డివాడుకున్న ఆస్తి చెప్పండి, ఏమన్నా ఆస్తి? ఏమిటో చెప్పు ఉంటది. బిన్ని. లేకపోతే ముందు డబ్బులు ఏదైనా ఒక గుడ్డు మొక్క ఉంటది. అవును కదా? వాడికున్న ఆస్తి ఏంటి? అదొక్కటే గుడ్డు మొక్క. చూడండి స్పష్టంగా రాసింది. అంతటి వాడు బట్టను పారవేసి. అంటే మనం యేసుప్రభు వారికి వచ్చినప్పుడు మన పాపాలు ఎట్లాగైతే పారవేశామో, ఈ గుడ్డివాడు కూడా ఏం చేశాడు? తనకున్న ఒకే ఒక్క ఆధారాన్ని పారవేశాడు. ఇంక నాకు అవసరం లేదు. నేను యేసు వద్దకు వచ్చాను అని చెప్పి ఏం చేశాడు? బట్టను పారేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. చూడండి 51 వచనం. 51 వచనం. యేసు నేను నీకేమి చేయగొచ్చునని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి చేయమని ఆయనతో చెప్పాను. అది చూడండి. మొట్టమొదటిగా తన కేక ఎవరికి వినబడింది? యేసుప్రభు వారికి వినబడింది. చుట్టూ ఉన్న జనాలు ఏమని అనుకుంటారని భయపడ్డాడా? భయపడలా. తన జీవనాధారం పోతున్నా సరే గట్టిగా కేకలు వేశాడు. దేవుడిని ఏం చేశాడు? ఆరాధించాడు. అప్పుడు తన కోరికను కోరుకున్నాడు. అవును కదా? ఇవన్నీ చేసిన తర్వాత తను అరవటం చేశాడు, దావీదు కుమారుడు అని చెప్పాడు, తనకున్న స్వాస్థ్యాన్ని పడేశాడు. చివరిలో ఏమడిగాడు? అవ్వా నాకు కళ్ళు తెరువు అని అడిగాడు. సాధారణంగా మనం కూడా మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చే ముందు దేవుని ఆరాధించాలంటే మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. మనలో యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఉండకూడదు. మూడవది ఆయన ఎవరో గ్రహించాలి. గుడ్డివాడు దేవునుడు దావీదు కుమారుడు అని గ్రహించాడు. మనం కూడా దేవుని ఆరాధించే ముందు ఏదో సాధారణంగా అందరూ వస్తున్నారు ఆరాధించ కాకుండా ఆయన ఎవరో అని మనం గ్రహిస్తేనే మన ఆరాధన దేవుడు తీసుకుంటాడు. నాలుగవది ఆయన ఎవరో గ్రహించడం కాదు, మనం ఎవరో మనం గ్రహించాలి. అందరికంటే అల్పుండని గ్రహిస్తేనే ఆయన గణపరచబడతాడు, మన ఆరాధన స్వీకరిస్తాడు. చూడండి 46 వచనం. 46 వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ భోజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరొచ్చుండగా తిమోయి కుమారుడు బత్తమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. అది చాలు. వారు ఏ పట్టణానికి వచ్చారండి? యెరికో పట్టణం. యెరికో పట్టణం అంటే ఎటువంటిది బైబిల్ ప్రకారం? శపితమైనది, శాపగ్రస్తమైనది. చూడండి, మనం శాపగ్రస్తమైన లోకంలో ఉంటుండగా మన కోసం ఎవరు వచ్చారు? యేసుప్రభు వారు వచ్చారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇంకొక విషయం, ఈయన యెరికో పట్టణంలోకి రావడమే కాదు, ఇప్పుడు యెరికో పట్టణం మీదుగా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఆయన సిలువ కార్యం మీదకి వెళ్తున్నాడు. అంటే ఇంకా తను బలి అర్పించుకోవడం కోసం వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళిపోతుండగా చేసిన కార్యం ఇది. యేసుప్రభు వారు కూడా ఆయన సిలువకి వెళ్ళక ముందు నేను చనిపోతున్నాను కదా అని చెప్పి తన బాధతో వెళ్ళిపోలేదు. ఆయన వెళ్తున్న ఆ బాధలో కూడా గుడ్డివాడిని రక్షించాడు. చూడండి, యెరికో పట్టణానికి శపితమైన యెరికో పట్టణానికి వచ్చాడు. ఆ గుడ్డివాడి కేకను విన్నాడు. లేకపోతే శిష్యులకు చెప్పి వాడిని బాగు చేయండి అని చెప్పలా. డైరెక్ట్ ఈయన ఏం చేశాడు? ఈయన బాగు చేశాడు. మళ్ళీ
ఏం చేశాడు? నేను నీకేం చేయాలి దేవుడు అడిగాడు ఆయన్ని. ఆయన ఏం చేశాడు? పుష్టి కలిగజేశాడు. అది. ఇప్పుడు చూడండి 52వ వచనం. అందుకు యేసు 52 కలిసి చదువుదాం. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది వెళ్ళాను. చివరగా జరిగిన కార్యం ఏంటి? ఆయన కళ్ళు తెరవబడగానే ఆయన ఏం చేశాడు? యేసుని ఏం చేశాడు? వెంబడించాడు. ఆయన బాగు చేశాడని చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోయాడా? మళ్ళీ తిరిగి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడా? వెళ్ళడా. యేసుని వెంబడించాడు. కాబట్టి మనం కూడా ఈ గుడ్డివాని వలె మన స్థితి ఏంటో మనం గ్రహించాలి. పూర్వం మనం గుడ్డివాడిగా ఉన్నాం కదా అని గ్రహించాలి. ఎరుకో వంటి శాపగ్రస్తమైన లోకంలో ఉన్నామని మనం గ్రహించాలి. తర్వాత మన పాపములను మనం పూర్తిగా పడవేయకున్నా సరే ఆయన మనకు కరుణించాడు. కాబట్టి మన ఆరాధన ప్రభువుకు చేరాలంటే ఈ 3 మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మనం ఏంటని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఎవరని గ్రహించాలి. తర్వాత మనం ఏ లోకంలోనూ మనం రక్షించబడాలని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఇవి గ్రహిస్తామో మనం ఆయన వెంట వెళ్తాం. ఇప్పుడు మన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. ఎఫెసీయులకు 2:4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, సృష్టికర్తైన దేవుడు మన అపరాధంలో చచ్చిన వారమై ఉండగా మన కోసం ఎవరు వచ్చారు? సృష్టికర్తని దేవుడే వచ్చాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము మొదటి భాగం. మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనము. 10వ అధ్యాయం 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి, చాలు చూడండి, అప్పుడు యేసు నిలిచి. చూడండి, మనం చూసాం కదా ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో కరుణా సంపన్నుడైన దేవుడు మన అపరాధం మనం చచ్చి ఉండగా ఆయన మన కోసం వచ్చాడు. వచ్చి ఆయన శిలువ కార్యానికి వెళ్ళాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, మనం రక్షించాడు. ఇక్కడ చూడండి, మనం చదివాం కదా, అంతటా యేసు నిలిచి. చూడండి, ఒక సృష్టికర్త అయిన దేవుడు వెళ్తూ వెళ్తూ ఎవరి కోసం ఆగాడు? గుడ్డివాడి కోసం. దేవుడు అనేవాడు గుడ్డివాడి కోసం ఆగడం ఏంటి? అంతటా యేసు ఏం చేశాడంట? నిలిచి. అంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. దేవుడు అనేవాడు ఎవరో కేకలు వేసుకుంటే ఆగిపోవడం ఏంటి అసలు? చూడండి, మనం కూడా అట్లాగే మనం కేకలు వేసినప్పుడు ఆయన ఎందుకులే అని అనుకుంటే ఈరోజు మనం అందులో కూర్చుని వాళ్ళం చెప్పండి? కూర్చునే వాళ్ళం కాదు. దేవుడు మన కోసం ఏం చేశాడు? నిలిచాడు, ఆగాడు, మనకు కరుణ ఇచ్చాడు. మళ్ళీ మారతాడులే అని. అందుకే మనం ఏం చేసాం? రక్షణ పొందాము, ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ఈ భాగ్యం ఊరు అందరికి ఉందో చెప్పండి? లేదు, కొంతమందిగానే వచ్చాం. అంటే మన కోసం ఆయన అందరి కోసం వచ్చాడు. ఆ కేకలు వేసిన వల్ల నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు మనం కూడా గుడ్డివాడు, ప్రియమైన కుమారుడు వలె గుడ్డివాడు ఉన్నప్పుడు మన కళ్ళు తెరిచాడు, మన పాపం క్షమించాడు. మన కోసం ఏం చేశాడు? ఆయన ఆగాడు. మనం దాటుకొని వెళ్ళలేదు. ఏం చేశాడు? ఆయన ఉంచాడు. అంత యేసు నిలిచి. చూడండి, ఆయన నిలిచి ఉండడం వల్లే ఈ గుడ్డివాడికి ఏం చేసింది? చూపు వచ్చింది, రక్షణ వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇది ప్రియమైన కుమారుడు వల్ల మనం గ్రహిస్తామో మన ఆరాధన దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. అంతేగాని జబదేవు కుమారుల వలె ప్రభువా నాకు కుడివైపున స్థానమే, ఎడవైపు స్థానమే, స్థానాల కోసం ఆశిస్తూ మందిరానికి వస్తూ నేను భక్తి పని అనుకుంటే మన ఆరాధన ఏమవుతుంది? స్వీకరించబడదు. చూడండి, ఇక్కడ జబదేవు కుమారులు అడిగారు, గుడ్డివాడు అడిగాడు. రెండిద్దరిని దేవుడు అడిగాడు. ఏమని? దేవుడు మీకు ఏం చేయాలని కోరాడు. అంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు, వీడు నన్ను ఏం అడుగుతాడు అని. అయితే మనం ఏది అడుగుతామో దాంట్లోనే మన జీవితం ఆధారపడి ఉంది. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ తక్కువగా అడుగుతున్న వాళ్ళకి దేవుడు ఎక్కువ ఇస్తాడు. దేవుడు ఎక్కువగా అడుగుతూ తక్కువ ఆరాధించే వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు దేవుడు. కాబట్టి మనం జబదేవు కుమారుని వలె యేసుతో ఉంటూ ఆయన ఎవరో గ్రహించకుండా ఉన్నట్టయితే మన ఆరాధన దేవుడు స్వీకరించడు. ఈ గుడ్డివాని వలె దావీదు కుమారుడైన యేసుని మనం గ్రహిస్తామో మనం మనోనేతలు వెలిగించబడ్డా కాబట్టి మనం చేసే ఆరాధన ఏమవుతుంది? పరలోకం చేరుతుంది. అందుకే కదా 2024 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద పలికిన మాట ఏంటి? ప్రభా వీరు ఏం చేయుచున్నారు? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన చివరి వరకు అందరిని క్షమిస్తూ ప్రేమిస్తూనే వెళ్ళాడు. అయితే ఆ క్షమాపణ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మాత్రమే యేసు పరలోకానికి చేరుతారు. ఆయన ఎవరిని ధృవీకరించలేదు.
ఎవరిని అసహించుకోలేదు. అయితే లోకం ఆయన అసహించుకుంది. కానీ ఎవరి కోసం ఆగాడు ఆయన? నీ కోసం, నా కోసం నిలిచి ఆగాడంతే ఆయన. ఒక అడుగు కూడా ముందుకెళ్ళా. అంత యేసు నిలిచి దేవాది దేవుడైన దేవుడు మానవ రూపంలో లోకానికొచ్చాడు. ఎన్నో ఘనతలు వదిలేశాడు. నీ కోసం ఏం చేశాడు ఆయన? ఆగాడు. ఇది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆత్మతో, సత్యంతో మనం ఎప్పుడైతే దేవునికి ఆరాధిస్తామో, ఇటువంటి ఆరాధన దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేనేమై ఉన్నాను, నేనిది, నేనది అని పక్కన పెట్టేసి, నేనొక గుడ్డివాడిని అని ఎవరైతే గ్రహిస్తారో, అటువంటి తగ్గించుకున్న వారు ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఆరాధన చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు? నిలిచి ఉంటాడు. ఆయన పక్కన ఎంతమంది ఉన్నా, ఎన్ని గుంపు సమూహాలున్నా నీ ఆరాధన ఎవరు వింటారు? దేవుడు వింటాడు. ఆయన ఆగి ఆలకిస్తాడు నీ ఆరాధన. కాబట్టి ఇటువంటి ఆరాధన నువ్వు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆ గుడ్డివాని వల్లే మన కళ్ళు తెరిచిన దేవునికి మనం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించుకుందాం.